హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. నిన్న మొన్న యూట్యూబ్లో నేను రూ. 100కి, రూ. 150కి వరలక్ష్మి వ్రతం అని వీడియోలు చూశానండి. ఎక్కడ రూ. 100కి, రూ. 150కి పూజ, షోడశోపచార పూజ చేసుకోగలం కానీ వ్రతం అయితే చేసుకోలేం. నేను నా జీవితంలోని వరలక్ష్మి వ్రతం ఎలా మొదలుపెట్టానో చెప్తానండి. నేను స్టార్టింగ్ చేసుకునేటప్పుడు 25 సంవత్సరాల క్రితం అన్నమాట. నెలకి రూ. 100 చొప్పున వేసుకునేదాన్నండి డిబ్బీలో. అవి 1500 అయితే వాటితో చేసేదాన్ని. తర్వాత సంవత్సరం ఇంకా అలాగా ఎంతో అంటే రూ. 100 కన్నా కొద్దిగా ఎక్కువలో వేసుకునేదాన్ని. అలా అలా అంచెలంచెలుగా డిబ్బీ పెట్టుకొని వాటిలో వేసుకొని ఆ డబ్బులతో మాత్రమే బడ్జెట్ ప్లాన్ వేసుకొని పెట్టుకునేదాన్ని అనమాట. ప్రతి సంవత్సరం ఒక 500 వరకు చీర కొనుక్కునేదాన్ని. ఒక 500లో పూజ సామాన్లు అన్నీ కొనుక్కునేదాన్ని. ఇంకా ఉన్న 500లో అమ్మవారి కోసం ఏదైనా కొనేదాన్ని అనమాట. 500 అమ్మవారికి కేటాయించేదాన్ని అనమాట. అలాగే చేసుకునేదాన్ని. ఏవైనా నేను బడ్జెట్లో చేసుకోగా మిగిలితే ఒక 200 ఎంతో మిగిలింది అనుకోండి, అది మళ్ళీ ఆ డిబ్బీలోనే వేసేసేదాన్ని అనమాట. డిబ్బీ కూడా ఏం కొన్నిదేం కాదండి, చెంబులు ఉంటాయి కదా, చెంబుకి చక్కగా చిన్న క్లాత్ కట్టి ఆ క్లాత్కి చిన్న హోల్ పెట్టి అందులో నుంచి వేసేసేదాన్ని అనమాట. మనం ప్రతి నెల అమౌంట్ వేస్తున్నప్పుడు అమ్మవారి కోసమని వేస్తాం కదా, అప్పుడు మనకి వరలక్ష్మి వ్రతం కోసం ఎదురు చూస్తూ ఉంటాము. మనకు ఒక మంచిగా డబ్బుల మీద ఒక మంచి నిబద్ధత వస్తుందండి. ఎందుకంటే మనం ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు అనవసరంగా ఖర్చు పెట్టకూడదు. ఈ రూ. 10 అందులో వేద్దామా అని అనిపిస్తుంది. అలాగే నేను సామాన్లు కొనేటప్పుడు కూడా ఒక 500 పట్టుకెళ్ళి సామాన్లు కొంటే 20, 30 మిగిలిందనుకోండి, జాగ్రత్తగా తీసుకుని వచ్చి అందులో వేసేసేదాన్ని. అలాగే కాస్తంత పొదుపుగా ఉండడానికి కూడా అవ్వేదండి నాకు. ఎందుకంటే ఈ సామాన్లు కావాలి కదా, వ్రతానికి డబ్బులు కావాలి అని అలా కొనుక్కునేదాన్ని అనమాట. ఒక్కసారే ఒక 3000, 4000 పెట్టి తీసుకోలేం కదండి. దానికన్నా చక్కగా మన దగ్గర నెల నెల 200 అంటే ఎలాగైనా సేవ్ చేయగలం. ఆ 200 వేస్తే సరిపోద్ది. ఇది కేవలం మధ్యతరగతి వాళ్ళ కోసమేనండి. బాగా డబ్బులుండి మేము నెల నెల కాదు ఒక్కసారే చేసుకోగలం అన్న వాళ్ళ కోసం కాదు. అంటే ఉంటాం కదా, మధ్యతరగతిగా ఉంటాం, ఇంట్లో ప్రతి ఖర్చులు ఉంటాయి నెల నెల, అందులో నుంచి మిగిల్చుకునే చేసుకోవాలి అనుకునేటప్పుడు ఒక్కసారి అంత డబ్బులు పెట్టలేం. వీళ్ళు వాళ్ళు కొద్దిగా చేసుకుంటే బాధపడతాం. దానికన్నా ఇలా నెల నెల కొద్ది కొద్దిగా పొదుపు చేసి చేసుకుంటే బాగుంటుంది. మనకి కూడా బాగుంటుంది, అమ్మవారికి కూడా మన మీద అనుగ్రహం ఉంటుంది. ఎందుకంటే ప్రతి నెల డబ్బులు దాస్తాం కదా, డిబ్బీలు వేసిన ప్రతిసారి అమ్మవారికి తలుచుకుంటూ ఉంటాం కదా, ఆవిడకి మన మీద దయ కలుగుతుందండి. నేను అలాగే ఎదిగాను, నిజంగా చెప్తున్నాను. తప్పుగా ఏమైనా చెప్పుంటే క్షమించండి దయచేసి.